వెల్కమ్ టు అవర్ ఛానల్. లేట్ చేయకుండా కార్పెంటర్ పోస్టులు 38, అదేవిధంగా సిఓపిఏ సంబంధించిన పోస్టులు 100, డ్రాప్మెన్కి సంబంధించిన పోస్టులు 11, ఎలక్ట్రీషియన్ 182, ఎలక్ట్రీషియన్ 5 పోస్టులు, ఫిట్టర్ 208 పోస్టులు, మెషనిస్ట్ 4 పోస్టులు, పెయింటర్ 45 పోస్టులు, ప్లంబర్ 25 పోస్టులు, మెకానిక్ 40 పోస్టులు. ఇదే విధంగా క్లియర్గా చూడండి. ఇక్కడ సబ్జెక్టు వేరియేషన్ ప్రకారం అంటే వేరు విభాగాలలో ఉన్నటువంటి పోస్టుల అన్ని రకాలైనటువంటి పోస్టులకు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైర్మెన్ చూడండి, వైర్మెన్ సంబంధించిన పోస్టులు 90, వెల్డర్ సంబంధించిన పోస్టులు 19, మెకానికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు 4, డిజిటల్ ఫోటోగ్రాఫర్ 2 పోస్టులు. చూడబోయా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం అట్లా అప్లై చేసుకోవడానికి కూడా నేను క్రింద చూపిస్తాను. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ మరియు 10వ తరగతి మరియు ఇంటర్కి సంబంధించిన అంటే ఐటీఐ ఉండొచ్చు, 10వ తరగతి, అదేవిధంగా ఇంటర్కి సంబంధించిన పోస్టులు ఏదైనా కూడా మనము విభాగంలో అప్లై అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఎంపిక విధానం విద్యా అర్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేయడం జరిగింది. అంటే మార్కుల ఆధారంగా మనకి ఎంపిక అనేది ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి వయస్సు కూడా చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా 15 సంవత్సరాలు అంటే ఒకసారి గుర్తుంచుకోండి, 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా 15 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అనేది కూడా మనకి యాడింగ్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ అనేది ఉంటాయి, అక్కడ క్లియర్గా అనేది చూసుకోండి. ఓకే, దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 25వ తారీఖు వరకు దరఖాస్తు చివరి తేదీ ఉంటుంది. వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే SACR అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. మనకి నోటిఫికేషన్ వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకున్నట్లయితే SACR బిలాస్పూర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ రైల్వే కోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. 835 పోస్టులకు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే PGCIL నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి ఉంటుందన్నమాట. ఇక్కడ న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దానికి సంబంధించిన ఒప్పంద ప్రాతిపదికన 28 పోస్టులు అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి 10th క్లాస్ 50 అంటే కనీస డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ నుంచి 55% మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెలకు వేతనం 23,000 నుంచి 1,05,000 వరకు ఉంటుంది. దానికి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా కింద ఉంది కదా, ఈ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మాంగనీస్ ఓవర్ లిమిటెడ్ అంటే ఓవర్ ఇండియా లిమిటెడ్ నుంచి నాగపూర్లో ఉన్నటువంటి 75 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫోర్మెన్కి సంబంధించిన పోస్టులు 12, సెలెక్టర్ గైడ్ పైమెన్కి సంబంధించిన పోస్టులు 5, అంటే మొత్తం కలిపి మనకి 75 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే 10వ తరగతి, డిప్లొమా, BE, బీటెక్ క్లియర్గా 10వ తరగతి అర్హతతో ఉన్నటువంటి పోస్టులు సపరేట్గా, అదేవిధంగా వేరు విభాగాలలో వేరు నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 35 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు మించి ఉండాలి, అది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెలకు వైండింగ్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించిన చూసుకున్నట్లయితే 24,800 రూపాయలు మనకు శాలరీగా మెన్షన్ చేశారు. దాంతోపాటు క్లియర్గా 44,000 నుంచి 960 రూపాయలు అంటే ఆల్ అలవెన్సెస్ అన్ని అలవెన్స్లు కలిపి 44,000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దానికి కావాల్సినటువంటి ఎంపిక చూసుకున్నట్లయితే రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అంటే మనకు ఏ విభాగంలో మనం ఎంపిక చేసుకుంటున్నాం ఆ విభాగంలో మన ట్రేడ్ టెస్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఫీజు కూడా SC ST PW క్యాండిడేట్కి ఫీజు అనేది ఉండదు. 295 రూపాయలు మాత్రం జనరల్ OBC వాళ్ళు మాత్రం కట్టుకోవాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే 25 మార్చి 25వ తారీఖు వరకు ఉంది. వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లో మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, 3 రకాల నోటిఫికేషన్ అనేది గురించి ఈరోజు వివరించాను కదా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ యొక్క సంబంధించిన విభాగంలో మనకు అప్లికేషన్ పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి క్లియర్ డౌట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. దాన్ని చూడండి. ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.